వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్లో రిసార్ట్లో ఉన్న పూల్ ఏరియాని అయితే మీకు చూపిస్తున్నాను. మేమైతే ఆఫ్టర్నూన్ వరకు రిసార్ట్ మొత్తం చూసేశాక మధ్యాహ్నం అయితే మేము పూల్కి అయితే వద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మేమైతే లంచ్ అయితే చేయలేదు. ఫస్ట్ అయితే మీకు పూల్ అయితే చూపిస్తున్నాను. సో పూల్ అయిపోయాక చూపించేశాక లంచ్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం పూల్కి వెళ్ళి పూల్లో ఎంజాయ్ చేశాక ఇక్కడైతే డ్రెస్సింగ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ స్టే చేయడానికి కూడా రూమ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే లంచ్ చేశాక పూల్కి అయితే వెళ్దాం. సో లంచ్లో ఏమేమి పెట్టారో అని మేము మీకు చూపిస్తాను. సో వెజ్ పలావ్, రైతా, గుత్తి వంకాయ కూర, మంచూరియా అండ్ చికెన్ 2 కర్రీస్, సాంబార్, పూరి అండ్ పొటాటో కర్రీ అయితే పెట్టారనమాట. ఇంకా రైస్, సాంబార్, పెరుగన్నం కామన్ అనమాట. సో మేమైతే లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేశాక అయితే డ్రెస్సెస్ అనేవి చేంజ్ చేసుకొని పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం గ్యాస్. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. అండ్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ఈ స్పెట్స్ నాకు ఎలా ఉన్నాయో చెప్పండి. యాక్చువల్గా ఇవైతే నాకు సైడ్ స్పెట్స్ అనమాట. సో నేను లెన్స్ కార్ట్లో తీసుకునేటప్పుడు 2 pairs అయితే తీసుకున్నాను. ఒకటి నార్మల్వి, ఒకటి ఇవి. హాయ్ నియాన్స్. సో మొత్తానికైతే పూల్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా పూల్ దగ్గరికి రాగానే మా పిల్లల ఆనందం చూడాలి. ఏదైనా సరే వాటర్ అంటే అందరికీ ఇష్టమే కదా, వాటర్లో ఆడటం అంటే. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడున్న పూల్స్ అన్నీ 4 feet, అంటే పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. అసలు మా నియాన్స్ అయితే ఎక్కడా తగ్గట్లేదు. మా చిన్నోడైతే దగ్గరికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించాడు. భయపడ్డాడు అనమాట, కొంచెం వాటర్ హెవీ ఫ్లోలో వస్తుంది కదా అని అక్కడికైతే వెళ్ళలేదు. ఇంకా మా వారు అయిపోతే నేనైపోతే మా వారు అనమాట, ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి. నియాన్స్కి కూడా స్విమ్మింగ్ క్లాస్కి అయితే పంపిద్దాం అనుకుంటున్నాము. సో స్విమ్మింగ్ నేర్చుకోవడానికి, ఎందుకంటే స్విమ్మింగ్ కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ అనమాట బాడీకి. అండ్ మంచి రిఫ్రెష్మెంట్ కూడా ఉంటుంది కదా, అందుకని. సో పూల్కి రాగానే మా చిద్దు అయితే భయపడతాడేమో అని అనుకున్నాము, అసలు వాటర్ దగ్గరికి వెళ్తాడా లేదా అని. కానీ వాడు కూడా చాలా అంటే చాలా ఇష్టపడ్డాడు, బాగా ఎంజాయ్ చేశాడనమాట. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వాటర్లో ఆడాలని. అండ్ నేను కూడా ఫస్ట్ టైం అనమాట పూల్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇలా ఇన్ని పూల్స్కి రావడం, ఎంజాయ్ చేయడం. సో నాకైతే స్విమ్మింగ్ రాదు ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి వచ్చో నాకు కమెంట్ చేయండి. అండ్ నేను ఎప్పుడూ నేర్చుకోవడానికి కూడా ట్రై చేయలేదు స్విమ్మింగ్. సో స్విమ్మింగ్ కూడా అందరికీ రావాలన్నమాట. అండ్ ఇక్కడ మా వారికి అయితే స్విమ్మింగ్ వచ్చు. మా వారు చిన్నప్పటి నుంచి ఊర్లో ఉండి చెరువులో స్నానాలు చేసి అయితే స్విమ్మింగ్ వచ్చిందనమాట. మీలో ఎంతమంది చిన్నప్పుడు చెరువులో ఈత కొడుతూ స్నానం చేశారో నాకు కమెంట్ చేయండి. నేనైతే ఎప్పుడూ కొట్టలేదు, నేను చెరువులో కూడా స్నానం చేయలేదు. ఈ సమ్మర్లో మంచి రిఫ్రెష్మెంట్ అనే చెప్పాలి స్విమ్మింగ్ పూల్కి రావడం. ఎందుకంటే ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదా. సో ఇప్పుడు పూల్లో ఎంజాయ్ చేయడం వల్ల అసలు ఆ ఎండ కూడా తెలియటం లేదు.
సిద్ధు చూడండి, నియాన్స్ హాయ్. ఇంకా మనకు 5 వరకు టైం ఉంది కాబట్టి టైం ఉన్నంత వరకు ఎంజాయ్ చేయడమే. పూల్లో స్లైడ్స్ కూడా ఉన్నాయి, సో స్లైడ్స్ కూడా ఎక్కాము మేము అయితే. జారిపోతావు. పాపా సైడ్ పట్టుకోండి, ఇక్కడ పట్టుకో. ఇంకా పూల్లో అయితే బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా బయటికి వచ్చి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా మా పెద్దోడు అయితే బాగా అలసిపోయాడు, పడుకుని పోయాడు. అదేంటో కానీ పూల్లో ఉన్నంతసేపు ఏం అనిపించలేదు. పూల్ నుంచి బయటకు రాగానే కాలు చేతులు పట్టేసినట్టు అయితే అయిపోయింది. సో మీకు ఎప్పుడైనా ఇలానే అనిపించిందా? ఇంకా అందరూ బయట అయితే గార్డెన్లో కూర్చున్నారు. ఈవినింగ్ అయితే స్నాక్స్ కూడా పెట్టారు. సో బజ్జీ అయితే బంగాళదుంప బజ్జీ అయితే పెట్టారు, అండ్ టీ కాఫీ కూడా పెట్టారన్నమాట. సో బజ్జీ కూడా చాలా టేస్టీగా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా పెద్దోడు పడుకున్నాడు కదా, కాసేపు అయితే అక్కడే ఉన్నాము. ఇంకా మా పెద్దోడు లేవగానే అయితే ఇంటికి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా అయ్యామో లేదో డాడీ మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని అన్నాడు. సో ఇప్పుడు కాదు, మళ్ళీ ఇంకెప్పుడైనా వద్దామని అయితే చెప్పాము. ఇంకా అప్పుడైతే ఊరుకున్నాడు. సో ఇది గ్యాస్ ఈ వ్లాగ్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంతవరకు ఎంతో ఓపికతో మా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో రిటర్న్ అయితే ఇంటికి అయితే చేరుకున్నాం గాయస్. బాయ్.